పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. కీర్తనల గ్రంథము 115వ కీర్తన 13వ వచనం. పిల్లలైనా సరే పెద్దలైనా సరే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు వారిని ఆశీర్వదిస్తారు. ఆశీర్వాదం అంటే భౌతిక సంబంధమైన ఆశీర్వాదం అనుకుంటాం మనం. చాలా పైసలు మన దగ్గర ఉంటే, వస్తు వాహనాలు, బంగారము, ధనము ఎక్కువగా మన దగ్గర ఉంటే మనం దీవించబడ్డాము అని చాలామంది అనుకుంటూ ఉంటారు. వాస్తవానికి అది నిజమైన ఆశీర్వాదం కానే కాదు. దేవుని నమ్మని వారికి కూడా వస్తు వాహనాలు ఉన్నాయి, కోట్ల రూపాయలు ఉన్నాయి, చాలా విలాసవంతమైన జీవితం జీవిస్తున్నారు. మరి వారు నమ్మిన దేవుని ఆశీర్వాదం అని వారు కూడా అనుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ లోక సంబంధమైన ధనము నిజమైన ఆశీర్వాదం కాదు. దేవుని వాక్యంలో ఒక మాట రాయబడి ఉంటుంది, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. కాబట్టి ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. వారే నిజంగా ఆశీర్వదించబడిన వారు. కాబట్టి యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడితే ఏమి ధన్యత అంటే నిత్యము బ్రతికే పరలోక రాజ్యానికి వారసులం అవుతాం. కాబట్టి నిత్యము బ్రతికే పరలోక రాజ్యానికి వారసులం అవ్వాలంటే దేవుని చేత నిర్దోషులమని మనం ఎంచబడాలి. మన పాపాలకు ప్రాయశ్చిత్తము జరగాలి. దేవుని చేత నిర్దోషులమని ఎంచబడాలి. వారే నిజమైన ఆశీర్వదించబడిన వారు. అందుకే యేసుప్రభు అంటాడు, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు నియమించబడిన ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించండి. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, మీ కొరకు సిద్ధపరచబడిన, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన పరలోక రాజ్యంలో ప్రవేశించండి. అబ్బా, ఎంత గొప్ప మాట అండి అది. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, మీ కొరకు ఏముంది? పరలోక రాజ్యం ఉంది. అదండి. కాబట్టి నిజంగా దేవుని ఆశీర్వాదం ఏమిటంటే పరలోక రాజ్యమే. మనం సర్వలోకాన్ని సంపాదించుకొని దేవుని రాజ్యాన్ని పోగొట్టుకుంటే ఉపయోగం ఏమైనా ఉందా చెప్పండి. అందుకే చాలామంది ఆత్మ సంబంధమైన మెచ్యూరిటీ కలిగిన వాళ్ళు ఈ లోక సంబంధమైన ధనమును, సుఖభోగములను విడిచిపెట్టి కష్టాలైనా అనుభవించి దేవుని రాజ్యాన్ని పొందుకున్నారు. కానీ ఈ ధనమే దేవుని ఆశీర్వాదం అని వాళ్ళు ఎప్పుడు అనుకోలేదు. ఉదాహరణకు మనం చూసినట్లయితే మోషేను మనం చూస్తాం. ఈ ఐగుప్తు దేశానికి రాజు అతను. కాబట్టి ఐగుప్తు దేశానికి రాజు ఐగుప్తు దేశానికి రాజు అతను. అయితే ఐగుప్తు దేశానికి రాజు కంటే కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించడమే ముఖ్యం అనుకున్నారు. కాబట్టి ఐగుప్తు దేశానికి రాజుగా ఉండటం కాదు, దేవుని రాజ్యంలో ప్రవేశించటమే అదే నిజమైన ఆశీర్వాదం అనుకున్నాడు. అందుకే అల్పకాల పాపభోగం అనుభవించడం కంటే, ఈ దేశానికి రాజుగా ఉండటం కంటే అరణ్యములైనా ఉంటాను నేను, ఎడారులైనా ఉంటాను నేను, తిండి ఉన్నా లేకపోయినా, పెళ్ళైనా కాకపోయినా అవసరమే లేదు, నాకు ఈ రాజ్యం కాదు కావాల్సింది, నిత్యము బ్రతికే నిత్య రాజ్యం కావాలని అలాంటి ఆలోచనతో బ్రతికి ఆ ఐగుప్తు దేశాన్ని కూడా విడిచి అరణ్యంలో బ్రతికారు. నిజంగా అతను ఆశీర్వదించబడిన వాడే, దేవుని రాజ్యానికి వారసుడయ్యాడు. అలాగే రూతును మనం చూసుకున్నట్లయితే ఆ యవ్వనస్తురాలు సుఖభోగములను విడిచిపెట్టి దేవుడే ముఖ్యమని వచ్చింది. నిజంగా ఆశీర్వదించబడ్డది, దేవుని రాజ్యానికి వారసురాలైంది. అలాగ పేతురు, యోహాను, పౌలైతే ఇంకా తనకి ఏవేవి లాభకరములై ఉన్నవో వాటన్నిటిని పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. కాబట్టి తనకు లాభకరమైన ధనాన్ని కూడా పెంటతో సమానంగా ఎంచుకొని, నాకు అసలు ముందు పరలోకం కావాలి, దాని కొరకు బ్రతకాలి, దాని కొరకు ఎంత కష్టమైనా ఎన్ని బాధలైనా నేను సహిస్తాను, ఆ రాజ్యానికి వారసుని అవ్వాలి. కాబట్టి పిల్లలైనా సరే పెద్దలైనా సరే యెహోవా యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించడం. నిజమైన ఆశీర్వాదం పరలోక రాజ్యం పొందుకోవటమే. ఒక మాట నేను చెబుతాను. ఒక దైవజనుడు ఇలాగన్నాడు. ఏమనన్నాడంటే, దేవుడు ఇవ్వవలసింది ఒకటే, మనుషులకు కావాల్సింది ఒకటే. దేవుడు మనుషులకు ఇవ్వవలసింది ఒక్కటే, మనుషులకు అవసరమైనది ఒక్కటే, అదే రక్షణ. ఆ రక్షణ ఇవ్వటానికి యేసు ప్రభు తన ప్రాణాన్నే పెట్టాడు.
ఆ రక్షణ ఇవ్వటానికి తన ప్రాణాన్ని పెట్టాడు. కాబట్టి ఆ రక్షణ లేకుండా నువ్వు ఎన్ని లక్షలు సంపాదించినా, ఎన్ని కోట్లు సంపాదించినా అదొక శాపగ్రస్తమే. దేవుని రాజ్యానికి వారసులం కాకుండా ఎన్నున్న ఉపయోగం ఏముంది చెప్పండి. అందుకే పౌలు అంటాడు, ఇవన్నీ పెంటతో సమానం. నేను దేవుని రాజ్యానికి వారసున్న వాళ్ళని అలాంటి వాటి మీద మనసు పెట్టుకోకుండా శ్రమైన, కష్టమైన తనను తను సరిచూసుకుంటూ ఎక్కడైనా పాపం ఉందా, లోపాలు ఉన్నాయా సరిచేసుకుంటూ ప్రభు దగ్గర ఒప్పుకుంటూ యేసుక్రీస్తు అడుగు జాడల్లో నడిచి ఆ గొప్ప నిత్య రాజ్యమునకు వారసుడయ్యాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసు ప్రభు తన ప్రాణాన్నే పణంగా పెట్టాడు మన కొరకు. పరిశుద్ధమైన తన రక్తాన్ని చిందించాడు. నువ్వు దేవుని రాజ్యానికి వారసులు పోవాలని ఆయన తన ప్రాణాన్నే పణంగా పెట్టాడు. కాబట్టి ఈ లోక సంబంధమైన వస్తు వాహనాల మీద, ధనం మీద వ్యామోహం కలిగి ఉండకుండా, లేకపోతే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేను దేవుని ఆశీర్వాదం పొందిన వాడిని అని అనుకోకుండా, అట్లాగని ఆ యొక్క సంపదను వద్దని నేను చెప్పటం లేదు, కానీ వాటికంటే ముఖ్యము, ధనమ కంటే ముఖ్యము యేసు ప్రభు ముందుండాలి. ఆయన ఇచ్చిన రక్షణ మనకు ముందుండాలి. అవే ముఖ్యము, తర్వాత మిగతావన్నీ ఒకవేళ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. రక్షణే ముఖ్యము. అనుదినము దేవుడిచ్చిన రక్షణను సరిచూసుకుంటూ, ఎక్కడన్నా మురికి డాగులు అంటినాయో లేదో చూసుకుంటూ, ఎప్పటికప్పటికి ప్రభు రక్తంలో కడుక్కుంటూ, నీతి మార్గంలో నడుస్తూ ఆ గొప్ప రాజ్యానికి మనం వారసులం అవ్వాలి. వారి పిల్లలైనా సరే, పెద్దలైనా సరే, దేవుడు అంటే భయభక్తులు కలిగి బ్రతికిన వారిని దేవుడు ఆశీర్వదిస్తాను అన్నాడు. అందుకే యేసు ప్రభు అన్నాడు, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన దేవుని రాజ్యంలో ప్రవేశించండి. కాబట్టి దేవుని రాజ్యము పొందుకోవటమే నిజమైన ఆశీర్వాదం. అలాంటి రాజ్యాన్ని ఇవ్వటానికి యేసు ప్రభు తన ప్రాణాన్ని పెట్టాడు. దేవుని పిల్లలారా, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. ఆయన ఇచ్చిన రక్షణను కాపాడుకోండి. తుచ్చమైన అల్పకాల ఈ పాప భోగాల మీద మనసును తొలగించుకోండి, ఆ భ్రమను తొలగించుకోండి. దేవుని వైపు చూడండి. ఆయన నిత్య రాజ్యానికి వారసులవ్వండి. అక్కడ మరణము లేదు, చీకటి లేదు, వేదన లేదు, ఆకలి లేదు. యుగ యుగాలు నిత్యము బ్రతుకుతాము. యథార్థత, నీతి, పరిశుద్ధత, దేవునితో సహవాసం, అది వివరించడానికి మాటలు సరిపోవు. అలాంటి యేసుక్రీస్తు ఇచ్చే గొప్ప నిత్య రాజ్యానికి వారసులు కావాలని మనసారా కోరుకుంటున్నాను. దేవుడు తన యందు భయభక్తులు గల వారిని అందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్.